సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అటువంటి శంకరుడు శ్మశానంలో ఉండవలసిన అవసరం ఏమిటి అని అడిగింది పార్వతీదేవి. అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. పార్వతి, శ్మశానంలో దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయి. వాటిని ఎవరో ఒకళ్ళు ఆదమరిచి ఉంచకపోతే అవి వచ్చి ఊరి మీద పడిపోతాయి. అవి వచ్చి ఊరి మీద పడిపోతే జనులకు ప్రశాంతత ఉండదు. అందుకని నేను వాళ్ళందరూ ప్రశాంతంగా ఉండడానికి నేను శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ వాటిని ఏమారుస్తూ ఉంటాను. అవి ఊళ్ళోకి వెళ్లకుండా చూస్తూ ఉంటాను. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, మనిషి అన్నిటికన్నా ప్రీతిగా చూసుకునేది ఏది అంటే తన శరీరం. తన శరీరం కన్నా ప్రీతిపాత్రమైంది లోకంలో ఎవరికి ఏదీ ఉండదు. దానికి ఒక ముతక కథ చెప్తారు. ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోతున్నాడు. ఒక చంకలో భార్యని, ఒక చంకలో కొడుకుని పట్టుకుని ఈడ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక ఈదలేను, శరీరం బడలిపోతోందని, భార్య ఉంటే మళ్ళీ కొడుకు పుడతాడని కొడుకుని వదిలేశాడు. మరికొంత దూరం ఈదాడు. ఇక ఈదలేకపోతున్నాడు. అసలు నేనంటూ బ్రతికుంటే దేశే దేశే కలత్రాణి దేశే దేశే చ బాంధవాహ, మళ్ళీ భార్య ఎక్కడో దొరుకుతుందని భార్యను వదిలేశాడు. తన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రం ఆఖరి నిమిషం వరకు కొట్టుమిట్టాడుతాడు. తనకన్నా ప్రీతిపాత్రమైంది తనకి లోకంలో ఏదీ ఉండదు. తను ఇంతకాలం నేను నేను అని చూసుకున్న శరీరం ఇంత కష్టపడి దీనికి ఇన్ని అంగరాగాలు రాసి, ఇంత మంచి అన్నం పెట్టి, దీన్ని ఇంత గొప్పగా చూసుకుని పరుపుల మీద పడుకోబెట్టి, ఇంత అల్లారముద్దుగా చూసుకుని ఇంత దెబ్బ తగిలితే విలవిల్లాడిపోయి, ఇంత కష్టపడి చూసుకున్న శరీరంలోంచి జీవుడు ఉత్క్రమణమైపోయి ఆ జీవుడు చెట్టు మీద కూర్చుని చూస్తూ ఉంటే ఆ శరీరం కట్టెల మధ్యలో కాలిపోతుంటే కపాలం పగిలిపోగానే కొడుకు కూడా నూతి దగ్గర స్నానం చేసి వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది. తను ఇంత అపురూపంగా చూసుకున్న తన శరీరం కూడా కాలి బూది కుప్పై పడిపోయింది. ఎముకలు నేల మీద పడిపోయాయి. వెంట్రుకలు అగ్నిహోత్రానికి ఊడిపోయి ఎగిరిపోతే ఏ చెట్లనో పట్టుకున్నాయి. నెత్తురంతా భూమిలో ఇంకిపోయింది. జీవుడు మాత్రం అలా చెట్టు పట్టుకుని ఉంటాడు. చీకటి పడుతుంది. నాన్న వారెవ్వరు ఉండరు. అప్పుడు భయపడతాడు. నాన్నవారెవ్వరూ లేరు, ఇంతమందిని నమ్ముకున్నాను, కానీ నా కోసం నిలబడిన వాడెవ్వడు లేడు, శరీరం వదిలాకని బెంగ పెట్టుకుంటాడని వాడిని ఓదార్చి నీకు ఇంకో శరీరం ఇస్తాను, అప్పుడైనా బుద్ధిగా బ్రతకని చెప్పడానికి పార్వతి నేను శ్మశానంలో ఉన్నాను. అంతటి ఉదారుడు శంకరుడు అంటే. అందుకే ప్రాణులు అలా ఉండిపోతే మిగిలిన ప్రాణులకు బాధాకరమని ధనంజయ వాయు రూపంలో ప్రాణులన్నీ కూడా ఉబ్బిపోయి పగిలిపోయేటట్టుగా చేసి, అవన్నీ కూడా మళ్ళీ పంచభూతాలలో కలిసిపోయేటట్టుగా చేసేటటువంటి మహోపకారి ఈశ్వరుడు. ఇంత ఉపకారం చేస్తున్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఒక్కసారి చూద్దాం అని అనిపిస్తే ఆయనే లోపల శ్రీకాళహస్తీశ్వర లింగంగా, వాయులింగంగా ఉన్నాడు. అందుకే ఆయన ధనంజయ వాయువు, నాద, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తం. డబ్బు సంపాదించడంలోనూ, పని చెయ్యడంలోనూ, శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి, కర్మేంద్రియాలు బడలిపోయాయి, జ్ఞానేంద్రియాలు బడలిపోయాయి అని చూసుకోకుండా అదే పనిగా పనిచేస్తూ ఉంటుంది. అంతగా ఇంకా నువ్వు పని చెయ్యకు, శరీరం బడలిపోయింది, తట్టుకోలేదు, విశ్రాంతిని, పడుకో 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 అని చెప్పి సంకేతం ఇస్తాడు. ఆ పడుకో పడుకో బడలిపోయావని చెప్పిన సంకేతమే ఆవలింత. ఆవలింత వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే శరీరం బడలిపోయింది, విశ్రాంతి తీసుకోమని గుర్తు. అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఆవలింతలు రావడం, ఎప్పుడు పడితే అప్పుడు మెడ వాల్చేసి పడుకోవడం, అటువంటి పనులు చేయకూడదు. ఎక్కడికి వెళ్ళారో అక్కడ ఆ సభాస్వరూపాన్ని బట్టి ఉత్సాహంగా ఉండడం రావాలి. కాబట్టి దేవదత్తము అంటే ఆవలింత రూపంలో నిద్ర పొమ్మని చెప్తాడు. నిద్ర పట్టడం అంటే మనం పరుపు వేసుకున్నామని, మనం ఏదో బాగా చల్లగా ఉండడానికి వ్యవస్థ చేసుకున్నామని, దోమలు పుట్టకుండా ఏదో పొగ పెట్టామని నిద్ర పట్టదు. నిద్ర పట్టడం అంటే పరమశివుని యొక్క అనుగ్రహమే నిద్ర. అందుకే
ఈశ్వరుడు ప్రళయం చేస్తాడు అంటే చాలామంది చంపేస్తాడు అనుకుంటారు. కాదు. లయ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి స్వల్పకాలిక ప్రళయము అంటారు, ఒకటి ఆత్యంతిక ప్రళయము అంటారు, ఒకటి మహాప్రళయము అంటారు. ఈ 3 శివుడు చేస్తాడు. ఒకటి స్వల్పకాలిక ప్రళయం అంటే పగలంతా చాలా కష్టపడి ఉంటారు మనుష్యులు. సర్వసాధారణంగా సత్వగుణం కలిగినటువంటి ప్రాణులు ఏమున్నాయో అవన్నీ కూడా పగలు సూర్యుడు ఉదయించినప్పుడు లేస్తాయి. సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి బాగా పడిపోతే బడలిపోయి నిద్రపోతాయి. ఈ సూర్యాస్తమయం అయిపోయిన తరువాత నిద్రపోయే ప్రాణులకు ఉండే అలవాటు, ప్రత్యేకించి మనుష్యులకు అలవాటు ఏమిటి అంటే వాళ్ళు శరీరాన్ని చాపి నిద్రపోతారు. అది ఈశ్వరుడు పెట్టిన నియమం. శరీరాన్ని చాపి నిద్రపోతారు. శరీరం చాపి నిద్రపోకుండా ముడిచిపెట్టుకు పడుకోవాలి అంటే సంధిబంధాలు జంతువులు పడుకుంటాయి. వెన్నుపాము అడ్డంగా ఉండే ప్రాణులన్నీ శరీరాన్ని మడిచేస్తాయి. ఒక కుక్క పడుకుంటోంది అనుకోండి, కాళ్ళు అవి మడిచేసి మెడని తీసుకెళ్ళి లోపలకంటా పెట్టేసి శరీరాన్ని కుదించి పడుకుంటుంది. కోడి పుంజు పడుకుంటే అలా పడుకుంటుంది, కోడి పెట్ట అలా పడుకుంటుంది, పంది అలా పడుకుంటుంది, పాము చుట్టుకు పడుకుంటుంది. బాగా కోపం ఉండేటటువంటి ప్రాణులు, రజోగుణం కలిగిన ప్రాణులు, విషంతో నిండి ఉండే ప్రాణులన్నీ కూడా రాత్రి నిద్రలేచి ఆహారం కోసం తిరగాలి. వీటికి వాటికి ప్రమాదం రాకుండా ఆయన నిద్రని విభాగం చేశాడు. అందుకే చీకటి పడిపోయిందిరా అటువైపుకి వెళ్ళకంటారు. పావులు, తేళ్ళు, జెర్రిలు ఇలాంటివన్నీ కూడా రాత్రి నిద్రలేస్తాయి. అందుకే పాము కరిస్తే ఎప్పుడు కరిచిందని అడుగుతారు. అది చీకటి పడగానే కరిచిందనుకోండి చాలా ప్రమాదం. ఎందుకంటే దాని తిక్కుల నిండా విషం నిండుంటుంది. అప్పుడు పగటిపూట పడుకుని రాత్రి లేస్తుంది, ఆకలితో వస్తుంది బయటికి. అప్పుడు దానికి చాలా కోపంగా ఉంటుంది. పావులకు ఆకలి ఎక్కువ, గంధర్వులకు కామం ఎక్కువ, పక్షులకు ఆకలి ఎక్కువ. ఒక్కొక్క ప్రాణికి సృష్టిలో ఒక్కొక్క రకమైన లక్షణం ఉంటుంది. ఆ కోపంలో కరిచిందనుకోండి విషపు తిక్కులలో ఉన్న విషమంతా ఎక్కుతుంది. అది ఏ తెల్లవారుజామునో కరిచిందనుకోండి రాత్రి ప్రాణిని పట్టుకుని మింగుతుంది. కాబట్టి దాన్ని చంపి జీర్ణం చేయడంలో విషపు తిక్కులు ఖాళీ అవుతాయి. అందుకని అంత పెద్ద ప్రమాదం ఏర్పడదు. అంటే రాత్రి వేళ ఈ విష సంబంధమైనవన్నీ బయట తిరగాలి. సాత్విక ప్రాణులందరూ పడుకోవాలి. ఇవన్నీ ఈశ్వరుడు నిద్రకి పెట్టినటువంటి నియమాలు. ఆ నిద్ర పట్టింది అంటే మనం పరుపు మీద పడుకున్నామని పట్టదు. ఈశ్వర కృప కలిగిందనుకోండి స్వల్పకాలిక ప్రళయం. అందుకే నిద్ర సుఖం. ఆయన ఇంత బడలిపోయిన శరీరం యొక్క బడలిక తీర్చడం కోసం ఆయన ఏమీ కష్టపెట్టడు. నిద్రలో మంచి సుఖాన్ని ఇచ్చి శరీరం పొందిన బడలికలంతటినీ కూడా తీర్చేస్తాడు. అందుకే రాత్రంతా నిద్రపట్టి తెల్లవారకట్ట లేచాడు అనుకోండి, ఏమండి ఎలా ఉందంటే అబ్బా హాయిగా ఉందండి, భలే నిద్ర పట్టిందంటాడు. నిద్రాకాలిక సుఖం అంటాడు. అటువంటి నిద్ర పట్టించి ఇంద్రియములకు మళ్ళీ శక్తినిస్తాడు. అట్లాగే జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు. ఆ జ్ఞానమిచ్చి మోక్షమిచ్చేవాడెవరో, తనలో కలుపుకునేవాడెవరో ఆయన ఆత్యంతిక ప్రళయం చేశాడంటారు. 3వది మహాప్రళయం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా తాని పొందలేకపోతున్న వాడిని ఇక తానే పొందేస్తాడు యుగాంతమున. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్దే వచ్చి నల్లపూసల మధ్యలో పడిందనుకోండి, నల్లపూసల్ని మైనపు ముద్ద తానే అంటించేస్తుంది. అలాగే యుగాంతమునందు అన్ని ప్రాణులను తానే పొందేస్తాడు. పొంది అన్నిటికీ దీర్ఘకాలిక విశ్రాంతినిచ్చి మళ్ళీ కొత్త యుగంలో అవి ధర్మం చేసి తరించడానికి వీలుగా వాటిని మళ్ళీ సృష్టిస్తాడు. ఇవన్నీ ఉపకారములు చేసేవాడెవరో ఆయనే శివుడు. అటువంటి శివుణ్ణి ఒక రూపంతో చూడాలి అని మీరు అనుకున్నారనుకోండి, మహాప్రళయంలో ఇన్ని భూతములను తనలోకి తీసేసుకునేటటువంటి ఆ రూపాన్ని చూడడం సాధ్యం కాదు. ఇన్ని ప్రాణులను పోషిస్తున్న వాడిని చూడడం సాధ్యం కాదు. ఒక ఊపిరి తీస్తే 10 ఊపిరులుగా మారి శరీరాన్ని నిర్వహిస్తున్న వాడిని చూడడం సాధ్యం కాదు. అటువంటి వాయువుని చూడడం ఎవ్వరికీ సాధ్యం కాదు. వాయువుని అనుభవిస్తారు కానీ వాయువుని చూపించమంటే ఎవరు చూపించలేరు. కానీ చూడాలి అని మీకు కోరిక కలిగిందనుకోండి,